గాజాలో ఉద్రిక్తతల నెలకొన్న వేళ అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని యూద్ మ్యూజియంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఇద్దరు ఇజ్రాయెల్ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. ఈ ఘటననే ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ద్వేషానికి, తీవ్రవాదానికి చోటు లేదని తెలిపారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడులు కొనసాగుతున్నాయి. అమెరికాలో దౌత్యపరమైన విషాదం నెలకొంది. గాజాలో ఉద్రిక్తతల వేళ అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని యూదుల మ్యూజియం దగ్గర ఈ ఘోరం జరిగింది. మ్యూజియంలో ఓ ఉత్సవం జరుగుతుండగా ఎంబసీ స్టాఫ్తో పాటు పలువురు హాజరయ్యారు. అంతలో ఓ దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఘటనలో సిబ్బంది ఇద్దరు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లను హతమార్చినట్టు నిర్ధారణకు వచ్చారు. కాల్పులకు పాల్పడ్డ దుండగుడు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఫ్రీ పాలస్తీనా, ఫ్రీ పాలస్తీనా అంటూ జెండా కప్పేసుకుని అక్కడే కూర్చొని నినాదాలు చేశాడు. దీంతో ఉగ్ర దాడి కోణంలోనే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జిగా గుర్తించారు. వాషింగ్టన్ డీసీలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది అమానవీయ రీతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాం, నిందితులను చట్టం ముందు నిలబెడతాం అని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం తన పోస్టులో పేర్కొన్నారు. మృతుల వివరాలను ప్రస్తుతం బయటకు వెల్లడించలేదు. అలాగే కాల్పుల సమయంలో ఇజ్రాయెల్ రాయబారి అక్కడ లేరని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెవిష్ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని, యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన ఈ తరహా దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారు ఆయన. ఈ భయంకరమైన హత్యలు, మరీ ముఖ్యంగా యూదులకు వ్యతిరేకంగా జరిగే ఈ తరహా హత్యలు వెంటనే ఆగిపోవాలి. ద్వేషం, అతివాదానికి యుఎస్లో స్థానం లేదు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత విచారకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఈ హత్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్ర పదజాలంతో ఖండించారు. వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతి. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలి అని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జైశంకర్ పోస్టుకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సేర్ స్పందిస్తూ ధన్యవాదాలు ప్రియమిత్రమా అని బదులిచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక జూయిష్ సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది. క్యాపిటల్ జూయిష్ మ్యూజియం వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో జూయిష్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది. అయితే ఈ దాడి ఈ ప్రాంతంలో భద్రతా ఆందోళనల్ని మరింత పెంచింది. ముఖ్యంగా ఇది ఎఫ్బీఐ కార్యాలయానికి సమీపంలో జరగటం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు అధికారులు ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశాలను, దాడి చేసిన వ్యక్తి నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈ దాడి యూదు సమాజంపై లక్ష్యంగా జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ దారుణం తర్వాత ఇతర దేశాల్లోని ఎంబసీలను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్. మరోవైపు గాజాపై పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో నిరంతర దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. తాజాగా మే 17 నుంచి ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. గాజాలోని సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వందలాది పాలస్తీనియన్లు మృత్యువాత పడుతున్నారు. బతికున్నవారు ఆకలితో అలమటిస్తున్నారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతోన్న పోరులో 53,000 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. ఐడీఎఫ్ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నేత మోషే ఫైగ్లిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న ప్రతి చిన్నారి తమకు శత్రువేనని వ్యాఖ్యానించారు. మా శత్రువు హమాస్, దాని మిలిటరీ వింగ్ మాత్రమే కాదు, గాజాలోని ప్రతి బిడ్డ మాకు శత్రువే. ఆ నగరాన్ని మేము ఆక్రమించుకుని అక్కడ స్థిరపడాలి. అక్కడ ఒక్క బిడ్డ కూడా మిగలదు. దానికి మించి మరో విజయం లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఐడీఎఫ్ విశ్రాంత చీఫ్ మైర్ గోలాన్ మండిపడ్డారు. చిన్నారులను చంపడం హాబీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మోషే నుంచి స్పందన వచ్చింది. హమాస్ మీద పూర్తి విజయం సాధించే వరకు దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ప్రకటించారు. హమాస్ను నాశనం చేయటం, నిరాయుధీకరణ చేయటం, బందీలను విడుదల చేయటమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. నెతన్యాహు ప్రకటనపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యల్ని ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడుల్ని ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ 3 దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టులు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. ఇజ్రాయెల్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను బ్రిటన్ ఆపివేసింది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సహాయాన్ని నెతన్యాహు ప్రభుత్వం నిలిపివేసింది. దీనివల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మిత్రదేశాల నుంచి దౌత్యపరంగా వచ్చిన ఒత్తిడితో పరిమిత మానవతా సాయానికి ఇటీవల నెతన్యాహు అంగీకరించారు. మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహార సంక్షోభ నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే ఐక్యరాజ్య సమితి ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.